శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. భారతదేశంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా నిరుద్యోగిత శాతం పెరిగిందని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ అనే రెండు సంస్థలు మొన్న తమ నివేదికలలో భారత ప్రజలకు ప్రపంచానికి తెలియజేసినవి. 2014 కంటే ముందు మోడీ గారు ఇచ్చినటువంటి నినాదం 2014 ఎన్నికలలో వారి మేనిఫెస్టోలలో ప్రచారంలో చెప్పినటువంటి నినాదం దేశంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నాడు. తర్వాత 2 కోట్లు అనలేదు, 1 కోటి అన్నామన్నాడు. మరి కోటి లెక్క పెట్టిన 10 ఏళ్లకు 10 కోట్ల ఉద్యోగాలు మోడీ ప్రభుత్వం ఇవ్వాలి. కానీ ఇవాళ ఒక రాజకీయ పార్టీగా మేము కాంగ్రెస్ వాళ్ళమో లేదా ఇతర రాజకీయ పార్టీలో ఈ లెక్కలు చెప్పడం లేదు. ILO అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ 1919లో భారతదేశం కూడా ఒక వ్యవస్థాపక దేశంగా స్థాపించబడ్డటువంటి ఆర్గనైజేషన్. ప్రతి మార్చిలో, ప్రతి జూన్లో, ప్రతి నవంబర్లో దేశవ్యాప్తంగా తను సర్వే చేసినటువంటి విషయాలపైన ఒక భేటీ జరిపి నివేదికల రూపేణా విడుదల చేస్తుంది. మరి ఈ మార్చి వరకు చేసినటువంటి సర్వేలను విడుదల చేయడం జరిగింది. దీని ప్రకారం 83% గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులు నిరుద్యోగులుగా మిగిలిపోయినరు. 17% అర్బన్ సొసైటీ అంటే పట్టణాలలో ఉన్నటువంటి చదువుకున్న యువకులు నిరుద్యోగులుగా మిగిలినరు. 1972 టు 1978 వరకు 6 ఏళ్లలో ఎంత తీవ్రమైన నిరుద్యోగిత ఆ రోజు ఉండిందో ఈరోజు భారతదేశంలో అటువంటి నిరుద్యోగిత ఏర్పడ్డదని కండువా కప్పుకున్న కాంగ్రెస్ వాళ్ళు లేదా కండువా కప్పుకున్న ఇంకో పార్టీల్లో అనడం లేదు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ సంస్థలే నివేదికలు ఇచ్చినవి. అమ్మ అరుణమ్మ, మీరు ఎంపీగా పోటీ చేసి నన్ను చూసి కాదు మోడీ పాలనను చూసి ఓటేయమని అడుగుతూ ఉన్నారు కదా. మరి మోడీ పాలన మీద ILO, IHD సంస్థలు ఇచ్చిన నివేదిక మీద చర్చ జరుపుదామా? మీరు సిద్ధమా అని నేను అరుణమ్మ గారికి సవాల్ విసురుతున్నా. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా కాపాడుకున్నది పార్టీ. కేంద్ర ప్రభుత్వ సంస్థలను కాపాడుకొని దాంట్లో ఉద్యోగాలను స్థిరీకరించి కొత్త ఉద్యోగాలను సృష్టించి ఉపాధి కల్పన చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అని BSNLకు పేరు పెట్టి మేము సంస్థ నిలబెడితే మోడీ గారు ఆ పేరును తుడిచేసిండు, సంస్థను తుడిచేసిండు. 60,000 మంది ఇవాళ రోడ్డు మీద పడ్డరు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే. LICని ప్రైవేట్ పరం చేస్తా అన్నాడు. డిఫెన్స్ రక్షణ దళాన్ని కూడా ప్రైవేటు అంబానీ ఆదానీలకు అప్పచెప్పిండు. ఏరోస్పేస్ అంతరిక్షాన్ని కూడా ప్రైవేట్కు టెండర్లు ఇచ్చినటువంటి మోడీ గారు ఈరోజు ఉద్యోగాలను అన్నింటినీ కూడా సృష్టించడం మాట దేవుడెరుగు. సృష్టించబడ్డ ఉద్యోగాలను జీరో చేస్తున్నటువంటి వ్యక్తి మోడీ. మరి అటువంటి మోడీని చూసి అరుణమ్మ ఓట్లు అడుగుతుంది. వేద్దామా? ఒక్కసారి యువకులు ఆలోచన చెయ్యాలి. కరోనా టైంలో మోడీ గురించి గొప్పగా చెప్తారు బీజేపీ వాళ్ళు. ఉక్కు మనిషి, ప్రపంచ దేశాలే మెచ్చుకున్న వ్యాక్సిన్ కనుగొన్నందుకని. మోడీ ఏమి ప్రయోగం చేయలే, వ్యాక్సిన్ కనుగోలులే. ఒక దేశ ప్రధానమంత్రిగా
వ్యాక్సిన్ కనుగొనబడ్డ తర్వాత ఆయన్నే మార్కెట్లోకి విడుదల చేయాల్సిన విఐపి విడుదల చేసిండు. అదే మీరు గొప్పలు చెప్తారు తప్ప మరి కరోనా టైంలో దేశవ్యాప్తంగా సుమారు 1,80,000 మధ్య తరహా చిన్న తరహా పరిశ్రమలు మూతపడ్డవి. మరి ఆ 1,80,000 పరిశ్రమలలో పనిచేసే కోటాను కోట్ల నిరుద్యోగులు కూడా ఆ పరిశ్రమలు మూతపడడం వల్ల రోడ్డు మీద పడ్డరు, ఉపాధి ఉద్యోగాలు కోల్పోయినరు. 14,74,000 కోట్ల రూపాయల రుణాలను కేవలం 11 మంది బడా పారిశ్రామికవేత్తలకు రైట్ ఆఫ్ చేసిన మోడీ దేశంలో ఉన్న రైతులకు రుణమాఫీ చేయలేదు. దేశంలో ఉన్నటువంటి యువకులకు ఉపాధి కల్పన కోసం ఆ డబ్బులను వెచ్చించలేదు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఇవాళ అరుణమ్మ గారు చెప్తుంది నారాయణపేట పోతే నా పుట్టినిల్లు, మక్తల్ పోతే నా పుట్టినిల్లు, మహబూబ్ నగర్ వస్తే నా పుట్టినిల్లు అని. నువ్వు మెట్టినిల్లు గద్వాలలో 16 ఫిబ్రవరి 2022 రోజు బండి సంజయ్ గారు 2వ దశనో 3వ దశనో పాదయాత్ర చేస్తుంటే జోగులాంబ నుంచి ఆరతులు పట్టుకొని నీ జిల్లాలో నువ్వు దిప్పుతుంటే మీ నడిగడ్డకు ఆర్డిఎస్ తుమ్మిళ్లకు నీళ్లు రాకుండా ఎత్తు పెంచుతున్న కర్ణాటకలో ఉన్న అప్పర్ భద్రకు 5,300 కోట్ల రూపాయలు ఇచ్చి మోడీ ప్రభుత్వం జాతీయ హోదా ఇచ్చింది. అరుణమ్మ, కర్ణాటకలో ఆల్రెడీ ఒక జాతీయ హోదా ప్రాజెక్టు ఉండగానే మరొక జాతీయ హోదా ప్రాజెక్టు ఇచ్చింది అరుణమ్మ. గడ్కరీ గారు 2020లో పార్లమెంటులో అడిగితే ఇక జాతీయ ప్రాజెక్టులు ఇవ్వము దేశంలో అని చెప్పిన మీ బీజేపీ ప్రభుత్వమే గడ్కరీ అడిగిన 2 ఏళ్లకు అప్పర్ భద్రకు 5,300 కోట్లు ఇచ్చి జాతీయ హోదా ఇచ్చింది అరుణమ్మ. దానివల్ల నేను అడిగడ్డలో 83,000 ఎకరాలకు నీరు అందకుండా పోయింది అరుణమ్మ. కనీసం పుట్టినిల్లుకు న్యాయం చేయకుంటే పోతివి, మెట్టినింటి కోసమైనా మాట్లాడావా? ఒక్కసారి అరుణమ్మ గారు ఆలోచన చేయాలి. అరుణమ్మలు చెప్పే మాటలో, వచ్చిపోయే కిషన్ రెడ్డిలు చెప్పే మాటలో మోడీని చూసి ఏమని అంటున్నారు, మరి మోడీని చూసి ఏ రకంగా ఓట్లేయాలో విఘ్నులు చదువుకొని ఉద్యోగాలు లేక విలవిల్లాడిపోతున్న నా పాలమూరు యువత ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. కిషన్ రెడ్డి గారికి పరిపక్వత ఉందనుకొని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా మార్చిండు. ఆయన పరిపక్వతనే కాదు, ఒక అజ్ఞానిగా మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ వచ్చి 100 రోజులయ్యింది. ఒకవైపు మోడీ గారు మా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో కనీస స్వేచ్ఛగా తిరుగుదామంటే కూడా తిరగనివ్వకుండా మా అకౌంట్లలో ఉన్న డబ్బులను సీజ్ చేస్తున్నాడు. మాకు రావాల్సినటువంటి ఫండ్స్ అన్నిటిని కూడా ఎక్కడికక్కడ కట్టడి చేసిండు. మేము ఈరోజు 100 రోజుల పరిపాలనలో ప్రజలకు ఏం చేయాలని రేవంత్ రెడ్డి గారు తపన పడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి అత్యధిక సీట్ల కోసం వారు అహోరాత్రులు కృషి చేస్తున్నారు. ఇక్కడ ఏ పారిశ్రామికవేత్త మాకు ఇప్పటికీ లైన్లోకి వచ్చిండు? ఏ కాంట్రాక్టర్ లైన్లోకి వచ్చిండు? ఎలక్షన్ కోడ్ వచ్చింది, 15 రోజులు అవుతుంది ఆల్మోస్ట్. మేము ఎక్కడ ఈ ట్యాక్స్ వసూలు చేస్తాం? అసలు మా రాహుల్ గాంధీ గురించి కిషన్ రెడ్డికి తెలుసా? చాలా సాదా సీదాగా బతికే వ్యక్తి రాహుల్ గాంధీ. ఇవన్నీ కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు. అంటే పార్టీ ఈ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు, దట్టు ఈ పార్లమెంటును ప్రతిష్టాత్మకంగా ఇన్ఛార్జిగా తీసుకున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ 3 రకాల క్యాడర్లు ఉంటాయి శేఖర్. ఒకటి ఫ్రంట్ లైన్ అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు. 2 మాలాంటోళ్ళం సీనియర్లము, వివిధ రకాల బాధ్యతలు. టౌన్ ప్రెసిడెంట్ ఉన్నారు వీరు మీడియా సెల్, నేను అధికార ప్రతినిధి. థర్డ్ ఏముంటుందంటే కార్యకర్తలు, సీనియర్ మోస్ట్ కార్యకర్తలు. ఈ 3 రకాల ఉన్నటువంటి ఈ స్టెప్స్ ఏవైతున్నాయో ఆ స్టెప్స్ అన్నింటితో రేవంత్ రెడ్డి గారికి పరిచయం ఉంది. పేరున 100% కాకపోయినా సీనియర్లుగా 8-10 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ కార్యకర్తలందరినీ కూడా ఇప్పుడు నరసింహారెడ్డి గారు ఉన్నారు, మన మహబూబ్నగర్ మండల ప్రెసిడెంట్. కలవంగానే పేరు పెట్టి పిలుస్తారు, ఏమన్నా నరసన్న బాగున్నావా అని. ఈ యాక్సెసిబిలిటీ ఆయనకు ఉంది కాబట్టి నేరుగా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే రేవంత్ అన్న కలవడానికి వెళ్తున్నారు, పుష్పగుచ్చాలు ఇస్తున్నారు, అన్న మేము పార్టీలో జాయిన్ అవుతామని చెప్తున్నారు. అదే వేరే జిల్లా వ్యక్తి అయితే మేము చెప్పగలుగుతుంటే మా పేర్లు
సో పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మేము 14కు 14 వస్తాయనుకున్నాం. బై మిస్టేక్ 2 రాలే కాబట్టి భవిష్యత్తులో మొత్తం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 14 కాన్స్టిట్యున్సీల్లో లీడ్ రావాలంటే వారికి పరిచయం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పార్టీలోకి తీసుకోవచ్చు. డెఫినెట్గా తుక్కుగూడలో ఒక ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు గతంలో చాలా సీనియర్లుగా పనిచేసినటువంటి ఒక మాజీ మంత్రి కూడా ఉన్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్, ఎందుకంటే చేనే వరకు సమీకరణలు మారొచ్చు. ఒక మాజీ మినిస్టర్ అండ్ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఆల్రెడీ టచ్లో ఉన్నారు, తుక్కుగూడలో చేరవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.